ఈ రాజకీయంలో వస్తున్నటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాలంటే వ్యాపారాలు కోల్పోతున్నాం. మరి వ్యాపారం చేయాలి, ఏం చేయాలి? ఏదైనా ఒక మంచి బిజినెస్ చేయాలి అంటే మాధురికి ఫ్యాషన్ పట్ల చాలా ప్యాషన్. సారీస్లో కానీ వాటి కలెక్షన్స్లో కానీ చూస్తున్నాం సార్, ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో ఎక్కడ చూసినా మాధురి గారి వీడియోస్, మీ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. వాటి కలెక్షన్స్లో కానీ చాలా అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని రంగరించి మనం ఈ బిజినెస్ అయితే మీరు నాకు ఇలా సహకరించగలిగితే నేను ఈ బిజినెస్ మీద దృష్టి పెడతాను, ఎలా ఉంటుందని అడిగింది. అంటే సిల్క్స్, పట్టు సిల్క్స్. సో ఓకే చెయ్యి, తప్పకుండా మనం చేద్దాం. వైజాగ్లో పెడదాం అనుకున్నాం. వైజాగ్లో పెడితే అది కాదు, హైదరాబాద్లో పెడదాం. హైదరాబాద్లో పెట్టడం వల్ల 2 రాష్ట్రాలకి ఇప్పుడు మనం సాధారణంగా ఒక వ్యాపారం ప్రారంభించిన తర్వాతే ఆ వ్యాపారం తాలూకు వానర్ ఎవరో తెలుస్తుంది జనంకి. మాది అలా పరిస్థితి కాదు. వ్యాపారం ప్రారంభించక ముందే మేమెవరో తెలుసు. కానీ సార్ ఒక చిన్న డౌట్, చాలా మంది కూడా వైజాగ్లో బిజినెస్ పెట్టే దమ్ము లేకే దువ్వాడ శ్రీనివాస్ హైదరాబాద్లో పెట్టారు. చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. వైజాగ్ అన్నాడు, విజయవాడలో పెట్టొచ్చు, వైజాగ్లో పెట్టొచ్చు. అక్కడ కూడా శారీస్ కొనే వాళ్ళు ఉంటారు. చాలామంది శారీస్ ఇష్టమైన లేడీస్ కూడా ఎక్కువగా ఉంటారు. బట్ చాలా సేఫ్ గేమ్గా గవర్నమెంట్ అక్కడ అతనిది లేదు, గవర్నమెంట్ వాళ్ళ వైసీపీ లేదు. హైదరాబాద్ అయితే కొంచెం సేఫ్గా ఉంటుంది కాబట్టి అక్కడ సెట్ చేశారు శ్రీనివాస్ గారు అనేది కూడా అంటున్నారు సార్. నో ఇట్స్ రాంగ్. వైజాగ్లో పెట్టినా విజయవాడలో పెట్టినా 2 రాష్ట్రాల ప్రజలకి కనెక్ట్ అయ్యేటట్టు చేయాలన్నది మా ఉద్దేశం. 2 రాష్ట్రాల్లో ఇప్పుడు మేము ఎవరు అన్నది తెలుసు. మా మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలంటే, బ్రాండ్ పికప్ అవ్వాలంటే హైదరాబాద్ ఒక వేదిక. నాకే కాదు, ఏ వ్యాపారస్తుడికైనా ఈ ప్రపంచంలో గూగుల్ తాలూకా సేవ్ చేసేటటువంటి వాటికి సెక్యూర్డ్ ప్లేస్ ప్రపంచంలో హైదరాబాద్.